యాపిల్, మ్యాంగో, స్ట్రాబెర్రీ, ఆవకాడో ఇది బాగా మన వాళ్ళకి ప్యాషన్ కదండి. ఇది నచ్చకపోవచ్చు. చీమ చింతకాయలు, సిరి చింతకాయలు అంటామండి, బొబ్బకాయలు అంటారు. చూడండి ఎలా ఉంది, జిలేబీలా ఉంది కదా, జిలేబీ కాయలు అని కూడా అంటారు కొన్ని చోట్ల. మీ ఏరియాలో దీన్ని ఏమంటారో చెప్పండి. దీంతో ఎంత మంచి జ్ఞాపకాలంటే అంత మంచి జ్ఞాపకాలండి. ఇంకో 50 రూపాయలు ఇస్తే ఇవి ఇచ్చారు. ఇప్పుడు నేనైతే ఇంతకంటే ఎక్కువ కుప్ప అండి, డబల్ కుప్ప పెట్టి చిన్నప్పుడు ₹1 ఒక కుప్ప కొనండి అన్నా కానీ ఎవడో కొనేవాడు కాదు. పల్లెటూరు కదా, అక్కడ అంతా అంటే విచ్చలవిడిగా దొరికాయి. ఇక పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇదే పని, ఇదే కోసుకోవడం, ఇదే తినడం. తిండి తిప్పలు కూడా ఇంక ఏమీ అక్కర్లేదండి. అంటే అంత మంచి పోషకాలు ఉంటాయి. ఫుల్గా కడుపు నిండా తిన్నా కానీ వారంలో చాలా రోజులు సెలవు రోజులు వచ్చిందంటే ఇదే పని. అంటే వీటితో పాటు ఇక మామిడికాయలు, ముంజికాయలు అన్నీ ఉంటాయి కదా. మంచి ఐరన్ ఉంటుంది, మంచి కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, ఎముకలు గట్టిగా ఉంటాయి, నీటి శాతం ఎక్కువ ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా సి విటమిన్ కూడా ఉంటుంది. కాబట్టి చాలా మేలు చేస్తుందండి. టేస్టీగా కూడా ఉంటాయండి. కానీ ఒక్కో చెట్టుకు ఒక్కోలా ఉంటాయి. అన్ని చెట్లు ఒకలా ఉండవండి. చూడండి ఎంత టేస్ట్ ఉందో. ఇది ఉండకపోవచ్చు. ఈ సిరిసింతకాయలు చేసే మేలు అంతా ఇంత కాదు. చీమ సింత అన్నాడు ఎందుకన్నామంటే ఎక్కడి నుంచో వచ్చి దిగుమతి అయింది. బ్రిటిష్ వాడు అంతే, అంతకు ముందు కాలం మన దగ్గర లేదు. బ్రిటిష్ వాడు వచ్చాకే ఇవి వచ్చినాయి అనేది ఒక ఆలోచన. చాలా చోట్ల చాలా ఊళ్ళల్లో ఉంటాయి. కానీ కంప చెట్టు కదండి, బాగా పెరుగుద్ది, పెద్దగా ఉంటుంది. ఎక్కుదామంటే కుదరదు, అన్ని ముళ్ళు ఉంటాయి. కోసుకోవాల్సిందే గెడగట్టి, గెడకి కొక్కిం కట్టి జాగ్రత్తగా ఒక్కొక్కటి కోసుకోవాల్సి. మరి అంత కోసుకునే ఓపిక లేదు కాబట్టి కోసిన వాళ్ళు బయట అమ్ముతున్నారు, చాలామంది అమ్ముతున్నారు. పోయి చక్కగా తీసుకొని ఈ సీజన్లో, ఏ సీజన్కి ఫ్రూట్ ఆ సీజన్ తినాలి కదండి. ఈ సీజన్లో ఇవి తినండి. ₹50 పెద్ద విషయం కాదు. వాళ్ళు కూడా పాపం చాలా కష్టపడుతూ ఉంటారు కదా, నా ఉద్దేశం అది. హెల్త్ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకో ప్రయోజనం ఏంటంటే వీటిల్లో కావాలన్నా కానీ ఒక చుక్క కూడా పురుగుల మందు కానీ ఇంకోటి కానీ కొట్టే అవకాశం లేదు. కనీసం ఎరువు వేసే అవకాశం కూడా లేదు. ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి కదండి ఈ చెట్లు. కాకపోతే నా సలహా ఏంటంటే తినేసిన తర్వాత ఆ విత్తనాలు ఏదో ఒక చోట, కనీసం గవర్నమెంట్ స్థలాలు, ఖాళీ స్థలాలు ఉంటాయి చూడండి, అక్కడ వేసేయండి, ఏం పర్వాలేదు. పిట్టలు అవి బాగా పెరుగుతాయండి. చెట్ల మీద పిట్టలు బాగా పెరుగుతాయి. చెట్లు అనగానే ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది ఈ మధ్య. మనం అంటే చిన్నప్పుడు అసలు మామూలుగా కాదు, చెట్లు ఉన్నదే ఎక్కడానికి, మట్టి ఉన్నదే దొరలడానికి, కాలువలు వగేరా ఉన్నాయే దూకి స్నానం చేయడానికి అనే రేంజ్ మంది. ఇప్పుడు అదేమీ లేదు పిల్లల్లో. కరివేపాకుకి యాపాకు కూడా తేడా తెలియకుండా పెంచుతున్నాం కదా. కాస్త సమ్మర్ కదా, బయటికి పంపించండి, పల్లెటూళ్ళకి తీసుకెళ్ళండి, బయట వదిలేయండి, సాటి పిల్లలతో పంపించండి. చాలా మేలే జరుగుద్ది దీనివల్ల. కామెంట్లో